మరొక బ్రేకింగ్ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ కు ఒక పెద్ద ఊరట లభించింది. గ్లోబల్ మార్కెట్ లో చమురు ధరలు మండిపోతున్న వేళ అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుపై ఉన్న ఆంక్షల మినహాయింపును మరొక 30 రోజుల పాటు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు మే 16వ తేదీతో ముగిసిపోతుంది. దీంతో రష్యా నుంచి భారత్ కు చమురు దిగుమతులు నిలిచిపోతాయా అనే ఆందోళన వ్యక్తమైంది. కానీ అంతర్జాతీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ట్రంప్ ప్రభుత్వం ఈ ఆంక్షల మినహాయింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనం గతంలోకి ఒకసారి వెళ్తే కనుక గతంలో జరిగినటువంటి పరిణామాలను మన రష్యా దగ్గర నుంచి ఎక్కువగా చమురు అనేది కొనుగోలు చేసేవాళ్ళం. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత రష్యా నుంచి కొనుగోలు చేయము చమురు అనేది మాట్లాడారు, అంగీకరించారని చెప్పిన తర్వాత ఇద్దరు గురించి చర్చలు జరిగాయని చెప్పి మాట్లాడారు. కానీ ఏదైతే హర్ముజ్ జలసంధికి సంబంధించి అక్కడ చమురుకు సంబంధించిన నౌకలు ఆగినప్పుడు అక్కడ వరకు కొనుగోలు చేయొచ్చు రష్యా దగ్గర నుంచి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. అయితే ఆ గడువు ఇప్పుడు మే నెలతో క్లోజ్ అవుతోంది. దాని మళ్ళీ 30 రోజుల పాటు పొడిగించినట్టుగా తెలుస్తుంది. మరి దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందో మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు, ఎస్, రోజుకు ఒక రకంగా ఉంటుంటుంది ట్రంప్ వ్యవహార శైలి, తీసుకున్న నిర్ణయాలు అనేది గత నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం అనేక సందర్భాల్లో. ఇప్పుడైతే ఒక కీలక నిర్ణయం, అది మనకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు సంబంధించి ఆంక్షలు మినహాయింపు మరొక 30 రోజుల పాటు గడువు పొడిగించినట్టుగా తెలుస్తుంది. ఎట్లా చూడాలి? దీనివల్ల ఎంత పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే చమురు ధరలు పెరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది కదా. ఓకే, అది క్రూడ్ రేట్ అయితే రాలేదు కదా. $110 కి $112 కి 109 ఉంది. 100 బిలోకి రావాలి. మనకు ఒక రకంగా మంచి మేలు జరగాలంటే 100 బిలో ఉండాలి. కరెంట్ అకౌంట్ విషయం మీద భారం పడకుండా ఉండాలంటే $60 to $70 లో ఉండాలి. వారు స్టార్ట్ అయ్యక ముందు $72 ఉంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఆ టార్గెట్ రీచ్ ఉన్న కొద్దీ చిన్నగా లెవెల్స్ రీచ్ అవుతాం అనుకున్నప్పుడు కొంచెం రిలీఫ్స్ ఇస్తుంటారు. అట్లాంటిదే ఇదొకటి కూడా. ఆయన అనుకున్న టార్గెట్ ఆయిల్ మొత్తం ఎంతవరకు టార్గెట్ అనుకున్నారు అంతవరకు అమ్మేదాకా ఆయన వారిని అనేది సెటిల్ అవ్వదు. సో కంటిన్యూస్ గా సీజ్ ఫైర్ కంటిన్యూగా అలా ఉంటది. ఎందుకంటే సెటిల్ అంటే వెనకడిగేయటమే, అంటే ఓడిపోయినట్టే లెక్క. ఇప్పుడు 10 రోజులు తీసేయచ్చు, వారం రోజులు తీసుకెళ్ళచ్చు అనుకున్నది చైనాకి వెళ్ళి చైనా రిక్వెస్ట్ చేసి చైనానే ఇరాన్ తో 80% ఆయిల్ డీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు ససేమిరా అన్నారు, మీ దారి మీరు చూసుకోండి, అట్లా మేమైతే సపోర్ట్ చేయమని ఖరాఖండిగా చెప్పాడు ఆయన. మీరు ఏదన్నా మా దగ్గరికి వచ్చేటప్పుడు ఏదన్నా ఉంటే మీరు అంటే ఈక్వల్ గా ఉండేటట్టు మాట్లాడేటది రండి, మీరేదో నెట్ హైఫై లాగా మమ్మల్ని ఏదో చూసేటట్లా ఆ డీలింగ్స్ అయితే సమస్య లేదు, రావాల్సిన అవసరం లేదని మొహాటం లేకుండా మొహం మీద చెప్పాడు. అంటే ఇప్పటిదాకా ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్ కానీ మోడీ ఫస్ట్ టైం ఇది యాక్సెప్ట్ చేసి ఒక కంట్రీకి వెళ్ళి యు ఆర్ ద సూపర్ పవర్ అని ఒప్పుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏంటి, చిన్నగా ఈయన పవర్స్ అన్ని తగ్గిపోతున్నాయి. యుఎస్ ఒకప్పుడు బ్రిటన్ ఎలా 120 years బ్యాక్ బ్రిటన్ ఎలా ఫ్లరిష్ అయిందో, తర్వాత యుఎస్ అయిందో, తర్వాత ఇప్పుడు చైనా ఫ్లరిష్ అవుతా ఉంది. సో దాని అనుగుణంగా యాక్సెప్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు చిన్నగా అన్ని తగ్గించుకోవాల్సింది ఆయన. 80% యుఎస్ అనేది డిగ్రేడ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ ట్యాక్స్ సోప్స్ ఇవ్వాలి. మేజర్ మనకి సోప్ అంటే క్రూడ్ దిగి రావాలి, 100 బిలో రావాలి, $60 to $70 ఉన్నప్పుడే ఏషియన్ కంట్రీస్ కి అన్నిటికి కూడా ఇబ్బంది లేకుండా హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. 80% అసలు మెయిన్ హార్మూజ్ ఓపెన్. అసలు విషయం పక్కన పెట్టి మిగతా వాళ్ళ విషయం మాట్లాడుకున్నారు తప్ప. ఎందుకంటే వాళ్ళేమో ట్యాక్స్ టరీఫ్ల గురించి 145% చైనా అన్నది 30%, యుఎస్ కేమో 10% చేసుకున్నారు. సో మిగతాది ఏమి మనకి ఏషియన్ కంట్రీస్ కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేద్దాం ఉద్దేశం అసలు లేనే లేదు. ఇప్పుడు ఆ పాయింట్స్ చూస్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు యుఎస్ పాయింట్స్ అయినా ఇరాన్ పాయింట్స్ అన్నా నెగోషియేషన్ స్టాండ్ వచ్చినప్పుడు అండర్స్టాండింగ్ ఒక 10 points ఉన్నప్పుడు 7 to 8 points 9 points యాక్సెప్ట్ చేసి 1-2 రిజెక్ట్ చేసాం దీంట్లో అంటే ఒక అర్థం ఉంది. అసలు మేజర్ పాయింట్లే అసలు ఒక పాయింట్ కూడా యాక్సెప్ట్ చేయలేదంటే అసలు యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నాయి, అవి లేవు. సో అది సెటిల్ కాదు. అంటే ఎవరు చేస్తున్నారు దీన్ని ఎక్స్టెన్షన్? ట్రంపే దీన్ని ఎక్స్టెండ్ చేస్తాడు కావాలని. ఎందుకంటే మళ్ళీ ఓ రకంగా దాన్ని 80% సెట్ చేసుకోవాలని ఉంటుంది, డెస్పరేట్ గా ఉంటాడు. ప్లస్ బయటగా మటు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేస్తేనే వాళ్ళకి లాభం, లేకపోతే లాభం లేదు. $170 ఉంది, $120 అమ్ముకోవాలంటే దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. అంటే ఆయన టార్గెట్ దాకా దీన్ని ఓపెన్ చెయ్యడు 80%. ఇదైతే కన్ఫర్మ్.
అది ఆయన టార్గెట్ ఆయిల్ అంత అమ్ముకున్న తర్వాత ఓకే సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు దాన్ని చిన్న ఇప్పుడు చిన్నగా మినహాయింపు వల్ల మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకోవచ్చు, ఎంతవరకు లాభం అనుకోవచ్చు, ఏ విధంగా? ఈ ట్యాక్స్ హోప్స్ అనుకోవచ్చు, మామూలు చిన్న చిన్న అనుకోవచ్చు ఓ రకంగా. ఇది కొంచెం మంచిదే కదా, అక్కడి నుంచి తీసుకుంటున్నాం. కానీ మనం రష్యా నుంచి తీసుకోండి అన్నాం కానీ $35 తక్కువ ఇస్తున్నాడు, పోనీ $30 తక్కువ ఇస్తున్నాడు అన్నప్పుడు ఎవరికి ఇస్తున్నాము? సామాన్యుడికి ఇస్తున్నామా లేదా? అది ఉపయోగపడుతుందా లేదా? ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఫస్ట్ 3 రూపీస్ పెంచారు, ఇవాళ మళ్ళీ 86 పైసా పెంచారు, అంటే దాదాపుగా 4 రూపీస్ పెంచారు. మరి $35 తక్కువ తీసుకున్నప్పుడు ఎక్కడ తగ్గిస్తున్నారు? ఎవరికి ఉపయోగపడుతుంది? అది ఎవరికి, ఏ జేబులోకి వెళ్తుంది? అది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, గోల్డ్ కొనొద్దు, అది కొనొద్దు, డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు ఏదైనా బూస్ట్ వచ్చినప్పుడు ఎందుకు ఆ బూస్ట్ అనేది డౌన్ లెవెల్ కి ఎందుకు కనపడట్లేదు? ఆ యొక్క ప్రయోజనం కూడా ప్రజలకు కనిపించాలి కదా, నష్టాలు వస్తున్నప్పుడు అప్పుడే కదా అన్ని తగ్గేది, ట్రాన్స్పోర్ట్ అన్ని ఆధారపడ్డాయి అన్ని తగ్గేది. మీరేమో పెంచినప్పుడేమో టకటకా పెంచేసుకుంటారు, తగ్గించినప్పుడేమో అసలు ఈ ఒక లేయర్ నుంచి ఆ డౌన్ లేయర్ అసలు పట్టించుకోరు, పై లేయర్ కి మటుకు ఇస్తారు. గవర్నమెంట్ కంపెనీస్, ఆయిల్ కంపెనీస్ ఎందుకు పెరగట్లేదు? ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు పెరుగుతున్నాయి? ఈ $35 తీసుకునేది అడ్డుపోతుందా? మరి ఈ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ ఏం ఉపయోగం? గవర్నమెంట్ సామాన్య జనానికి ఏమి ఇస్తున్నారు మీరు? 100 రూపీస్ పెట్రోల్, మరి ఏమి ఇస్తున్నారు? తగ్గించాలి కదా, అది మా క్వశ్చన్. ఇన్వెస్టర్స్ కి ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఆయిల్ మీద తక్కువ, ఇప్పుడు నెలకు 3,000 అవుతుంది అనుకోండి, తగ్గించారు, 2,500, 2,000, ఒక ₹1,000 తగ్గింది అనుకోండి, ఏం చేస్తాడు? వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, రొటేషన్ అవుద్ది. అది కదా కావాల్సింది. మీరు పెంచేటప్పుడు పెంచేసి తగ్గించినప్పుడు వదిలేస్తే, జనాలు గాలికి వదిలేస్తే కష్టం కదా. తగ్గేటప్పుడు కూడా మీరు ఎలా ఈ రోజు ఉదయం నుంచి ఈ రోజు ఉదయం కదా మనకి చమురు ధరలు పెరిగాయని చెప్పి 4 రోజుల బ్యాక్, అంటే 4 డేస్ బ్యాక్ మనం మాట్లాడాము, ₹3 పెంచారని చెప్పి. ఈ రోజు 86 పైసలు పెట్రోల్ మీద, 83 పైసలు డీజిల్ మీద పెంచారు. ఇప్పుడు మళ్ళీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ 2 డేస్ లో పెంచడానికి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉంది 100% ఉంది. ఇది మాక్సిమం నేను అనుకోవటం, వాళ్ళు అంటాం ఏంటంటే 10 to 20 రూపీస్ అన్నారు, కానీ మాక్సిమం గవర్నమెంట్ ఒకేసారి చేస్తే రివోల్ట్ వస్తుంది, జనాల నుంచి వేరే నెగిటివ్ భావన వస్తున్న ఉద్దేశంతో 60 పైసా 80 పైసా అట్లా చేసి చిన్నగా మేబీ 10 రూపీస్ వరకు తీసుకెళ్లే ఛాన్సులు ఉంటాయి. సో 120 వరకు వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చండి. మనకి వెళ్ళదని చెప్పలేము, ఎందుకంటే ఈ ఇష్యూ ఎంత ఎక్స్టెండ్ అవుతుంటే అంత టెన్షనే. ఇప్పుడు ఎప్పుడు టెన్షన్ పడాలి? మనకి రిజల్ట్స్ 2 months ఉన్నప్పుడు ఫస్ట్ 15 days అయిపోగానే అప్పుడే మనం టెన్షన్ పడాలి. మనం ఇప్పుడు దాదాపుగా రిజర్వ్స్ ఎవాపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాం. ఇప్పుడు ఇవి పరిగెట్టాం, ఇంకోటి కావాలంటున్నాం, ఇంకోటి అంటున్నాం. ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ కనుక పెంచుకుంటే ఇప్పటికైనా ఇట్లాంటి సిచ్యువేషన్ అయినప్పుడు ఎవరిని దేహి అనాల్సిన అవసరం ఉండదు. సో స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవాలి, గవర్నమెంట్ దాంట్లో పెంచాలి. ఎందుకంటే ప్రైవేట్ దాంట్లో పెంచితే మాకు రేట్ ఎక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది అంటున్నారు. గవర్నమెంట్ ట్యాక్స్ రిబేట్స్ జనాలకి ఇవ్వాలి అంటే స్టోర్ చేయాల్సిందే. స్టోర్ చేసినప్పుడు దాని అనుగుణంగా మరి కొంచెం రేట్ పెరిగినా కొంచెం మరీ అంత బాగా పెంచకుండా తక్కువలో ఇది చేసుకొని బ్యాలెన్స్, నష్టం లేకుండా పెంచితే భారం పడకుండా ఉంటే మంచిదని ఉద్దేశం. అవునండి. చూద్దాం సార్ మరి ఏ విధంగా తీసుకున్నది ప్రభుత్వ నిర్ణయం అనేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ.